మొత్తం యూరోప్ కి కొత్త ఆలోచన వచ్చింది, కొత్త భయం పట్టుకుంది. ఈ రోజు ఉక్రెయిన్ తో చేస్తున్నాడు ట్రంప్, రేపు మాతో చేస్తాడేమో. జర్మనీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, మొత్తం యూరోపియన్ కమిషనే కావచ్చు, వీళ్ళందరికీ ఒకటే టారిఫ్లు ప్రకటించాడు. అందరిపైన టారిఫ్లు వేస్తున్నాడు. అది యూరోప్ కావచ్చు, కెనడా కావచ్చు, మెక్సికో కావచ్చు, చైనా కావచ్చు. రేపు మన వంతు రావచ్చు. మనం ఇప్పుడు అర్జెంట్ గా డైవర్సిఫై చేసుకోవాలి. ఇక్కడ ఒక దేశానికి థ్రెట్ వస్తే అందరం ఆ దేశంతో ఉండాలి. అవసరమైతే ఆ దేశం కోసం మన కొత్త సెక్యూరిటీ సెటప్ ఏర్పాటు చేయాలి. పీస్ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. యూరోప్ ని అమెరికా ఎలినేట్ చేస్తుంది, దూరం పెడుతుంది. డొనాల్డ్ ట్రంప్ భవిష్యత్తులో చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ చేసే అవకాశం ఉంది. ఈ టైంలో యూరోప్ మొత్తం సాలిడిఫై అవ్వాలి. యూరోప్ మొత్తం ఒక చోట ఉండాలి. ఉక్రెయిన్ విషయంలో యూరోప్ రీసెంట్ గానే ఇమాన్యుయల్ మాక్రాన్ అధ్యక్షతన ఒక సమ్మిట్ పెట్టుకుందనమాట. త్వరలో ఇంకో సమ్మిట్ కూడా పెట్టుకోబోతున్నారు. ఓవరాల్ గా ఉక్రెయిన్ విషయంలో యూరోప్ లో చాలా దేశాలు ఉక్రెయిన్ సపోర్ట్ గా ముందుకు వస్తున్నాయి. ఇంతకుముందు అమెరికాలో ఉన్న జో బిడెన్ ప్రభుత్వం యూరోప్ తో సహా అందరూ కలిసి ఉక్రెయిన్ సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మార్చుకున్నారు. రష్యాకి సపోర్ట్ గా డొనాల్డ్ ట్రంప్ వెళ్తున్నారు. రష్యాకి ఆయన ఏం హితవులు చెప్పట్లేదు. ఇన్ఫాక్ట్ రష్యా రోజు రోజుకి ఒక మాట అంటుంది, ఉక్రెయిన్ దగ్గర మేము తీసేసుకున్న టెరిటరీస్ మేము వెనక్కి ఇవ్వమని చెప్పి. రష్యా పైన ఎలాంటి ఒత్తిడి పెంచకుండా ఉక్రెయిన్ విషయంలో మాత్రం డొనాల్డ్ ట్రంప్ చాలా టఫ్ గా ఉంటున్నారు. అసలు ఉక్రెయిన్ ఉపేక్షించేదే లేదని, ఉక్రెయిన్ కి ఇవ్వాల్సిన ఎయిడ్ ఆపేస్తున్నామని చెప్పి, ఉక్రెయిన్ నాటోలో జారనివ్వని చెప్పి ఇలా డొనాల్డ్ ట్రంప్ చాలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా సంచలనం రేపుతున్నాయి అనమాట రేపొద్దున భారతదేశం పైన. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ నుంచి మనం కొన్ని ఊహించలేము అనమాట. రెండు విషయాలు, ముఖ్యంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, టారిఫ్స్. ఇండియా పైన కూడా చాలా ఎక్కువగా టారిఫ్స్ అవకాశం కనిపిస్తుంది డొనాల్డ్ ట్రంప్.